నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేనైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామనేసి దిల్షునార్లో ఉండే గుడికి అయితే పోయినా. ఈ గుడి ఎక్కడ అంటే దిల్షునార్లో ఉంటుంది. కోనార్క్ థియేటర్కి వెళ్ళి స్ట్రేట్కి వెళ్తే లోపల ఉంటుంది అన్నట్టు ఈ గుడి. అక్కడైతే కథ అయితే చెప్పిద్దామనేసి నేను 8 గంటలకు టికెట్ ఇచ్చింది నాకు, మార్నింగ్ 8 o'clockకి వెళ్ళిన అన్నట్టు. ఫస్ట్ నేనైతే పోయి ప్రిపేర్ అయితే చేస్తున్నా. నేను మా చిన్న పాప బస్సుకు పోయినాము. ఇక మా వారు మా పెద్ద ఆమె బండి మీద వస్తామని చెప్పారు అన్నట్టు. వాళ్ళు ఇంకా రాలేదు. నేను వచ్చే లోపల ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు అన్నట్టు. మనం చేసేటప్పుడు ఇక్కడ మనం టికెట్ 800 పెట్టి టికెట్ తీసుకుంటే మొత్తం ఐటమ్స్ వాళ్ళే ఇస్తారు. మనం తీసుకోవాల్సింది ఒక 11 రూపాయలు 1 రూపీ కాయిన్స్ తీసుకోవాలి. కొన్ని కుల్లాపులు తీసుకొచ్చుకుంటే మిగతా ఐటమ్స్ అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు అన్నట్టు. అందుకోసం ఇక్కడ మనం ఏం ప్రసాదంతో సహా ఇస్తారు. ఇక మనం ఏం తీసుకురావాల్సిన పని లేదు. నేను ముందైతే కరోనా కంటే బిఫోర్ చేయించిన, చాలా రోజుల తర్వాత చేపిద్దామనేసి అనుకున్నాను. సర్లే నేను ముందు రోజు టికెట్ తీసుకురా అంటే తీసుకొచ్చిండు. అప్పటికప్పుడు పోయిన టికెట్ ఇస్తారు, కానీ ఇంకా అక్కడక్కడే ఉన్నాడు కదా, ముందు రోజు టికెట్ తీసుకురా అని చెప్పిన. సర్లే తీసుకొచ్చిండు. ఈ వ్రతము భక్తి సిద్ధంలో ఎవరైతే ఆశిస్తారో, ఈ కథలో భక్తిలో ఎవరైతే ఇందులో వారంతా కూడా ధనవంతులు కూడా అవును. అదేవిధంగా కూడా భయం ఉన్న వాళ్ళు భయాగ్రస్తులు కూడా భయాన్ని కూడా తొలగిపోను. సకల అభీష్టములకు అంతిమ స్వర్గలోక ప్రాప్తి కూడా పొందుతారు. కావున సత్యనారాయణ వ్రతం ఆచరించిన మానవుడు సర్వ విధాలకు సర్వ దుఃఖాల నుండి పొందిన వాడి సత్యవ్రతం చేయవలసిన అవశ్యము. అయితే ఈ గుడి మాత్రం సత్యనారాయణ స్వామి గుడే. గుడి కూడా సత్యనారాయణ స్వామి గుడే. ఇది మేము బయటకు వెళ్తుంటే తీసిన కూర్చున్న ప్లేస్ నుంచి కూడా సగమే తీసి చూపిస్తుంది చూడు. ఇది వచ్చేసి కొంచెం ఫుల్. ఆల్రెడీ నెక్స్ట్ ట్రిప్ వాళ్ళకి ఇక్కడ కథ అవుతుంది అన్నట్టు. ఒకటి కంప్లీట్ అయిపోయే లోపల ఇంకొక ట్రిప్ వాళ్ళకి కూడా ఉంటుంది అన్నట్టు కథ చెప్పుకుంటే వాళ్ళకి. 800 పెట్టి టికెట్ తీసుకుంటే ఫ్యామిలీకి భోజనాలు అయితే ఫ్రీ అన్నట్టు, భోజనాలు కూడా. అయితే మేమైతే పూజ అయిపోయే వరకు 11:30 అయింది. 8కి పోతే 9కి స్టార్ట్ చేసారు పూజ. 2 hours పూజ. కిందికి దిగే వరకు 11:30 అయింది. మేము ఆడ దర్శనం చేసుకొని అవన్నీ తీసుకొని వచ్చే లోపల 11:30 అయింది అన్నట్టు. ఇది వచ్చేసి కార్యాలయం, టికెట్స్ అవన్నీ తీసుకునే కార్యాలయం అన్నట్టు. ఇది గేటు బయట గుడి ముందు, సత్యనారాయణ స్వామి గుడి ముందు అన్నట్టు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అన్నట్టు గుడి. భోజనాలు, కార్యాలయం ఇవన్నీ వచ్చేసేమో కింద ఉంటుంది. నేను పోయేటప్పుడేమో లేట్ అవుతుందని హడావుడిగా పోయినా కదా, దిగేటప్పుడు తీసుకున్నాం అన్నట్టు. ఇక్కడ ముందరలో గోమాత ఉంటే మా పిల్లలైతే గోమాతకు బనానాలు పెట్టమంటే పెట్టారు. వాళ్ళు బనానాలతో సహా ఇచ్చేస్తారండి గుళ్ళ లోపల. మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. పూలు మనకు కావాల్సింది రూపాయి బిళ్ళలు. ఆ టికెట్ పైన కూడా అంతే ఉంటుంది, అంతే తీసుకుపోవాలి. ఇంకా వేరే కూడా అవసరం లేదు. పూలు కూడా వాళ్ళు కొన్ని ఇస్తారు, కానీ అవి సరిపోవని కొన్ని తీసుకుపోవాలి. వీడియోని లైక్, షేర్, కామెంట్.